తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూరు వరహాల పువ్వులు, చింతపండు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొబ్బరి తురుము, కరివేపాకు, ఉప్పు, ధనియాలు, నూనె. నూరు వరహాల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, తగినన్ని ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పావు కప్పు ధనియాలు, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు కొబ్బరి తురుము, అరకప్పు నువ్వులు వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న నూరు వరహాల పువ్వులు, చింతపండు వేసి కలుపుకుంటూ కాస్త మగ్గించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 చెంచా నూనె వేసి వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మీద వేసుకుంటే చర్మ సంబంధిత వ్యాధుల అన్నింటినీ ఉపసంహరించి రక్తాన్ని శుద్ధి చేసే నూరు వరహాల చట్నీ రెడీ.